మనతో పాటు విజయశాంతి ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. బీసీ లీడర్గా ఉన్నారు. ఈరోజు వేలాది మంది కార్యకర్తలతో ఢిల్లీ నడిబొడ్డున బీసీల కోసం ఫైట్ చేస్తున్నారు. ఎలా ఉంది? ఇప్పుడే వచ్చాను నేను. సో చూద్దాం ఎలా ఉందని. కానీ చూస్తుంటే అందరూ ఉత్సాహంగా ఉన్నారు, ఫైట్ చేసే మూడ్లోనే ఉన్నారు. న్యాయం జరగాలి బీసీ బిడ్డలకి. ఇది అన్యాయం. బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుంది, విడిచిపెట్టే ప్రసక్తి లేదు. నాకు ఎలా అంటే తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం సాధించాం. ఇప్పుడు మళ్ళీ మరొకసారి బీసీల కోసం ఇంకొక ఉద్యమం చేయాల్సి వస్తుంది. తెలంగాణ ఉద్యమం అంటే ఫస్ట్ రామలక్కనే గుర్తొస్తుంది. ఇప్పుడు బీసీ ఉద్యమంలో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. మళ్ళీ మీ మార్క్ క్రియేట్ చేయబోతున్నారా? 100%. ఎందుకంటే పోరాటాలు అన్నది నాకు అలవాటు అయిపోయింది, సాధించడం జరిగింది. సో బీసీ దాంట్లో కూడా డెఫినెట్గా పోరాటం సాధిస్తామని నమ్మకం. మొత్తానికి ఫైనల్ గా 42% ఆర్డినెన్స్ పాస్ అవుతుందని బిలీవ్ చేస్తున్నారా? పాస్ చేయమని మేము ఒత్తిడి తీసుకొస్తాం. పాస్ అయ్యి తీరాలి, లేకపోతే బీసీలకి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు బీజేపీ వాళ్ళు. అక్క ఏంటి పెద్ద ఎత్తున ఢిల్లీ అంతా చేరుకున్నారు, బీసీ లీడర్లు అంతా వచ్చారు, ఎలా ఉండబోతుంది? 100% ఈ బీసీ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమం లాగా ముందుకు తీసుకెళ్తామండి. ఎందుకు అనంటే ఇది శతాబ్దాల కాలంగా కూడా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సైంటిఫిక్గా 42% రిజర్వేషన్ కోసం అని చెప్పి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రెసిడెంట్కి పంపించారో, ఆ ప్రెసిడెంట్ గారు ఆమోదించకుండా తన దగ్గరే పెట్టుకోవడం ఏదైతే ఉందో అది చాలా బాధాకరం. మరి బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వాళ్ళు ఓకే చెప్పారు, బయటకు వచ్చినాక ఈరోజు బీజేపీ వాళ్ళేమో వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఒక ముస్లిం రిజర్వేషన్లు సాకుగా పెట్టుకోవడం అనేది ఏదైతే ఉందో కరెక్ట్ కాదండి. ముస్లింలు కూడా బీసీలలో ఈ కింద వస్తారు, వాళ్ళ రిజర్వేషన్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మనకు. మీరేమో పెద్ద సంఖ్యలో ఢిల్లీలో ధర్నా చేస్తుంటే అక్కడ మన హైదరాబాద్లో కవిత ధర్నా చేస్తున్నారు. కవిత ప్రొటెస్ట్ చేసిన తర్వాతనే మీరు బీసీ పేరెత్తుకున్నారని కవిత చెప్తున్నట్టు. ఒకసారి వెనక్కి మరి మీరు రివైండ్ చేసుకోండి. రివైండ్ చేసుకుంటే ఆమె రాకముందు నుంచే మేము చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆమె చేస్తుంది అనుకోండి, మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? 2004లో నేను ఒక మహిళను, ఒక బీసీని 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిందాన్ని. ఆ రోజు కవిత ఎందుకు మాట్లాడలేదు? ఒక మహిళకు రిజర్వేషన్, బీసీ మహిళకు మంత్రి పదవి ఇవ్వమని ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు అందరినీ కూడా వెలుగులను పార్టీలో పెట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు బీసీలు గుర్తుకు రాలేదా? ఈరోజు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకి ఏదో ఒక సబ్జెక్ట్ కావాలి. అప్పుడేమో జాగృతి అన్నది, బతుకమ్మ అన్నది. ఈరోజు బీసీ నినాదం ఎత్తుకుంటుంది, ప్రజలు ఎవరు నమ్మరు. ఫైనల్ గా అసెంబ్లీలో బీజేపీ మీకు మద్దతు తెలిపింది, ఇక్కడ కేంద్రానికి వచ్చేసరికి మొండి వైఖరి చూపిస్తుంది. ఎందుకు అనుకుంటున్నారు? అది వాళ్ళ హైకమాండ్ నుంచి వచ్చినటువంటి ఆదేశం అని నేను అనుకుంటా ఉన్నాను. మోడీ గారు బీసీ, నిజంగా ఆయన బీసీ అయితే బీసీలకు న్యాయం చేయాలి. 100% 42% రిజర్వేషన్ అమలు చేయాలి. ఒకవేళ వాళ్ళు చెయ్యకపోయినా కూడా మా పార్టీ పరంగా మా తెలంగాణలో మేము అమలు చేస్తాము. చేయడమే కాకుండా ఈ యొక్క ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమం లాగా ముందుకు తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్ సాధించే వరకు కూడా పోరాడతాం. ఎందుకంటే అన్ని రాష్ట్రాల వాళ్ళకు కూడా మొన్న మేము ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ద్వారా ఒక అవగాహన వచ్చింది. అందుకని 100% ఈ ఉద్యమం నడుస్తుంది, 42% సాధించుకుంటారు. అక్క ఫైనల్ గా మీరు బీసీ మినిస్టర్ గా ఉన్న ఈ సమయంలో పెద్ద ఎత్తున బీసీ ఇది ఒక మహా ఉద్యమం అనే చెప్పుకోవచ్చు. అప్పుడు మనం తెలంగాణ ఉద్యమం చూస్తాం, ఇప్పుడు బీసీ ఉద్యమం. ఎలా చూస్తారు దీన్ని? అండ్ ఫైనల్ గా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒక గుడ్ న్యూస్ తో వెళ్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 100% ఒక బీసీ మహిళగా నేను గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే ఈ ఉద్యమంలో పాల్గొనే అవకాశం ఒక మంత్రిగా నాకు రావడము, ఈరోజు తెలంగాణలో ఒక మంత్రిగా నేను ఉండడము, మరి తెలంగాణలో నేనున్నప్పుడే అసెంబ్లీలో కానీ క్యాబినెట్లో కానీ రిజల్యూషన్ పాస్ అవ్వడము, కేంద్రానికి రావడము, ఇందులో నా పాత్ర ఉండడం నాకు హ్యాపీగా ఉంది. తప్పకుండా రేపు ద్రౌపది ముర్ము గారు అపాయింట్మెంట్ అడిగాము. అపాయింట్మెంట్ ఇచ్చి ఆమె ఏం మాట్లాడతారో దాన్ని బట్టి మా భవిష్యత్తు ప్రణాళిక ఉంటుంది. వాళ్ళు ఒకవేళ ఇవ్వకపోయినా కూడా ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. ఇది దేశవ్యాప్తంగా నడుస్తుంది. ఎప్పుడైతే నల్ల చట్టాలు తెచ్చినప్పుడు మనము రైతులు వెనక్కి తీసుకునే వరకు పోరాడారో, అదే పద్ధతిలో బీసీ రిజర్వేషన్ అమలయ్యే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది.